హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనం ఉపదేశామృతం నుంచి అమృత బిందువుని తీసుకుంటున్నాం. ఇంతవరకు 3 బిందువులు చర్చించడం జరిగింది. ఈరోజు చతుర్థ బిందువు. ముందుగా గురు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే జయపతాక స్వామిని నమాచార్యపదాయ నితాయి కుర్మపదాయని గౌరగదాదామ దయా నగరగరామతారు. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పుతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని రామనే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యస్తాను. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమపదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరతిశే నమ. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే సప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. వందే రూప సనాతనం రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనం రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనం రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. హరే కృష్ణ. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతిలక్షణం. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతిలక్షణం. దదాతి అంటే దానం చేయడం, ప్రతిగృహ్ణాతి అంటే ఇచ్చిన దాన్ని స్వీకరించడం. గుహ్యం అంటే రహస్య విషయాన్ని ఆఖ్యాతి వివరిస్తాడు, పృచ్ఛతి విచారణ చేయడం, భుంక్తే భుజించును, భోజయితే చైవ భుజింపజేయును. షడ్విధం 6 రకాలు. ప్రీతి లక్షణం, ప్రేమ లక్షణం. ఈ లక్షణాలు భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకరితో ఒకరు పంచుకునే విషయాలు అన్నమాట ఇవి. ఎంతసేపు మనం దానం చేయడం అంతే కాకుండా మనం తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అలా అంటే వాళ్ళ మధ్యన ఒక సంబంధం సరైన ఇదిగా ఏర్పడుతుంది కదా, దాని గురించి కూడా దీని భావం చూద్దాం. దాన రూపంలో కానుకలను ఇచ్చుట, దాన రూపంలోని కానుకలను స్వీకరించుట, విశ్వాసంతో మనోభావాలను వ్యక్తపరచుట, గుహ్య విషయాలను విచారించుట, ప్రసాదమును గ్రహించుట మరియు ప్రసాదాన్ని అర్పించుట అనేవి భక్తులు ఒకరితో ఒకరు పంచుకునే 6 రకాల ప్రేమ లక్షణాలను తెలియజేశారు. ఈ శ్లోకంలో శ్రీల రూపగోస్వామి ఇతర భక్తుల సాంగత్యంలో భక్తియుక్త సేవను ఆచరించడం ఎలాగో వివరిస్తున్నారు. ఆ కార్యాలు 6 రకాలు. భక్తులకు దానాలు ఇవ్వడం, అందుకు తిరిగి భక్తులు ఏదైనా ఇస్తే తీసుకోవడం, భక్తులతో మనసు విప్పి మాట్లాడడం, అలాగే 4వది భగవంతుడికి సంబంధించిన గుహ్యమైన సేవల గురించి విచారించడం. గుహ్యమైన అంటే ఇక్కడ రహస్యమైన అని చెప్పి మనం అర్థాల్లో చెప్పుకున్నాం కదా. భక్తుల ద్వారా సమర్పించబడిన ప్రసాదాన్ని గౌరవించటం మరియు భక్తులకు ఆదరణతో ప్రసాదాన్ని సమర్పించడం. వాళ్ళు ఇచ్చింది పుచ్చుకోవాలి, మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా అనుభవం గల భక్తుడు బోధించినప్పుడు ప్రారంభిక భక్తుడు అతని నుంచి నేర్చుకుంటాడు. అప్పుడప్పుడే ప్రారంభించి ఈ దేవుడి గురించి తెలుసుకోవడానికి మొదలుపెట్టిన వాళ్ళు అంతకుముందే అక్కడ ఉండి ఆ భక్తిలో ముందుకు వెళ్తున్న సీనియర్ల దగ్గర నుంచి నేర్చుకుంటారన్నమాట. దీనినే గృహ్యమఖ్యాతి పృచ్ఛతి అంటారు. రహస్య విషయాన్ని
వివరించడం, మళ్ళీ విచారించి తెలుసుకోవడం. భక్తుడు భగవద్ ప్రసాదాన్ని వితరణ చేయనప్పుడు భక్తియుక్త సేవాతత్వాన్ని పెంపొంచుకున్నట్టు మనం శుద్ధ భక్తుల నుండి భగవద్ అనుగ్రహంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే శుద్ధ భక్తుల్ని తీసుకున్నామో మనకది ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల మనం కూడా భక్తిలో మనలో ఉన్న అనర్థాలు తొలిపోయి భక్తిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా శుద్ధ భక్తులను మన గృహానికి ఆహ్వానించి వారికి ప్రసాదాన్ని సమర్పించి అన్ని విధాల వారిని సంతృప్తిపరచుటకు సిద్ధంగా ఉండాలి. దీనినే భుంక్తే భోజయితే చేవా అంటారు. ఇప్పుడు మామూలుగా సామాన్యమైన విషయాల్లో కూడా ఇలా ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా లేదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు స్నేహితులతో ఆ విషయం చర్చించుకుంటూ ఉంటాం కదా. అప్పుడు వాళ్ళు ఆ మాట్లాడుకోవడం ఎలా మాట్లాడుకుంటారు, ఏదైనా ఒక చోట ఒక విందు ఏర్పాటు చేసి ఆ విందులో అందరూ కూర్చొని ఈ విషయాలన్నీ చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అలాంటప్పుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది. అప్పుడు అలా ముందరే అప్పటికే వ్యాపారంలో ఉన్న వాళ్ళు అంటే అనుభవం ఉన్న వాళ్ళని సలహాలు కూడా తీసుకుంటారు కదా, ఎలా చేస్తే బాగుంటుంది అన్న విషయాలు. అది ఇప్పుడు మనం ఈ సాంఘికంగా కాకుండా సాంఘిక వ్యవహారంలో కాకుండా భక్తి మార్గంలోకి వస్తే ఎప్పుడైనా లౌకిక సాంగత్యంలో ఉన్నవాళ్ళు భక్తుల సాంగత్యంలోకి వస్తేనే మనం భక్తిలోకి ముందుకెళ్తాం. కాబట్టి దీనికి కూడా ఇక్కడ ఎలా ఉన్నది అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఎవరైనా సరే లౌకిక సాంగత్యాన్ని విడిచి భక్తులతో సాంగత్యాన్ని చేయాలని శ్రీల రూపగోస్వామి ఉపదేశించారు. సంఘ త్యాగా సతోవృత్తి. భక్తుల మధ్య 6 రకాల ప్రేమపూర్వక సంబంధాలు వినిమయానికి కావాల్సిన సౌకర్యాలు కలిగించడానికే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించబడింది. ఈ సంఘం ఒంటి చేతితో ప్రారంభించబడింది. శ్రీల ప్రభుపాదుల వారే ప్రారంభించారు కదా. తర్వాత చాలామంది ఎంతో లక్షల మంది దాన్ని అనుసరిస్తున్నారు. కానీ ప్రజలు ఇచ్చిపుచ్చుకోవడం అనే విధానంతో ముందుకు వస్తూ ఉండటం చేతనే నేడు ఈ సంఘం ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఈ సంఘ కార్యకలాపాల అభివృద్ధికి ప్రజలు ఉదారంగా విరాళాలు ఇస్తున్నందుకు అందుకు మేము ప్రతిగా కృష్ణ చైతన్య విషయాలు మాత్రమే కలిగి ఉండే కానుకలను గ్రంథాల రూపంలోనూ పత్రికల రూపంలోనూ అందించినను ప్రజలు వాటిని ఉత్సాహంగా స్వీకరించినందుకు ఆనందిస్తున్నాం. మేము కొన్నిసార్లు కృష్ణ చైతన్య ఉత్సవాలను ఏర్పాటు చేసి జీవిత సభ్యులను మిత్రులను ప్రసాదాలతో కూడిన విందులకు ఆహ్వానిస్తూ ఉంటాం. దీని ప్రభుపాదుల వారు ఎలా ఈ కృష్ణ చైతన్య ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారో మనకు చెప్తున్నారన్నమాట. ఇక్కడ కొన్నిసార్లు జీవిత సభ్యులు మరియు శ్రేయోభిలాషులు భక్తియుక్త సేవకు సంబంధించిన గుహ్య విషయాల గురించి విచారిస్తుంటారు. మరి సీనియర్లను అడుగుతూ ఉంటారు కదా తెలుసుకోవడానికి. అప్పుడు మేము వారికి వివరించడానికి ప్రయత్నిస్తుంటాం. ఈ విధంగా మా సంఘం ప్రపంచమంతటా విజయంగా విస్తరిస్తోంది. అన్ని దేశాల్లోని మేధావులు క్రమంగా కృష్ణ చైతన్య కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారు. కృష్ణ చైతన్య సంఘ సభ్యుల మధ్య గల ఈ 6 రకాల ప్రేమ సంబంధాల చేతనే ఈ సంఘం వికసిస్తోంది. ఇది ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్తుండే. అలాగే కూడా భక్తిలో మనం వృద్ధికి వెళ్ళాలంటే మనం ఈ 6 రకాల విషయాలు మనం పాటించాలని చెప్తున్నారు. భగవద్గీత 2.62లో ఈ విధంగా చెప్పబడింది. సంఘ సంజాయితే కామ, మానవుని వాంఛలు అభిలాషలు అతని సాంగత్యాన్ని బట్టి వృద్ధి చెందుతాయని తెలుపబడింది. మనం ఎవరైతే స్నేహం చేశామో వాళ్ళ లక్ష్యాలు బట్టి మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళు సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి బయలుదేరుతాం, గుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్తాం, ఏదైనా సత్సంగం ఉందంటే అక్కడికి వెళ్ళాలంటే అందుకే ఎప్పుడు కూడా స్నేహం చేసేది జాగ్రత్తగా చూసి చేయాలని చెప్తూ ఉంటారు. ఏ వ్యక్తినైనా అతని సాంగత్యాన్ని చూసి తెలుసుకోవచ్చునని తరచు చెప్తూ ఉంటారు. మన పూర్వకాలం పెద్దలు చాలా ఒక సామెత కూడా చెప్తుంటారు. నీ శ్రేయుడు ఎలాంటి వాడో చెప్పు, నువ్వెలాంటి వాడో నేను కనిపెడతాను అని. అలాగే మనం చేసే స్నేహాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళం అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తి కూడా భక్తులతో సాంగత్యం చేస్తే తనలో నిగూఢంగా ఉన్న కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా జాగ్రత్త పరచుకోవచ్చు. ఇప్పుడైతే మామూలుగా మన లోపల ఎలాగ భక్తి అనేది ఉంటుంది, అది మనకు తెలియదు, నిద్రాణంలో ఉంటుంది. దాన్ని మేలుకొల్పాలంటే మనం భక్తుల సాంగత్యంలో వెళ్తే అప్పుడు వాళ్ళతో ఆ కీర్తనలో పాల్గొనడం, ఆ ప్రసంగాలు వినడం, దేవాలయ దర్శనం చేసుకోవడం, ఇవన్నిటి వల్ల మనలో ఉన్న భక్తి జాగ్రత్త వచ్చింది. మనం కూడా ఆ మార్గంలో వెళ్తాం. కృష్ణ చైతన్యాన్ని గురించిన అవగాహన ప్రతి జీవుల్లో అంతర్గతంగా ఉంటుంది. మానవ శరీరాన్ని పొందటం వల్ల జీవుల్లో చైతన్యం
కొంతవరకు అభివృద్ధి చెంది ఉంటుంది. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 22.107లో ఈ విధంగా చెప్పబడింది. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధకబునాయ్ శ్రవణాది శుద్ధ చిత్తకార ఏవుదోయ్. జీవుల హృదయాలలో శుద్ధ కృష్ణ ప్రేమ శాశ్వతముగా ప్రతిష్ఠితమై ఉంటుంది. అది ఏ ఇతర మార్గముల నుండి పొందబడేది కాదు. శ్రవణ కీర్తనతో హృదయం పవిత్రమైనప్పుడు సహజంగానే జీవులలో కృష్ణ ప్రేమ జాగృతమవుతుంది. జీవులందరిలో కృష్ణ చైతన్యం సహజమైనందున ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ గురించి వినేందుకు తప్పక అవకాశం కల్పించబడాలి. చెప్తున్నాను కదా, మనలో నిద్రాణమై ఉంటుంది. అది జాగృతం అవ్వాలంటే మనం ప్రతి ఒక్కరికి మనం ఎలా నేర్చుకున్నామో మనం కూడా ఇంకొకరికి అలాగా ఈ కృష్ణ చైతన్యం గురించి సంబంధించిన విషయాలన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా దాని మీద ఆసక్తి కలుగుతూ ఉంటుందన్నమాట. శ్రవణం కీర్తనం వల్లనే మానవ హృదయం నేరుగా పవిత్రమవుతుంది. చెప్పాను కదా, 9 రకాల భక్తుల్లో ముందర శ్రవణమే అన్నది. ఎప్పుడు వినడంతో ప్రారంభించాలి మనం ఏదైనా. తర్వాత కీర్తనం, మనం విన్నవి కీర్తి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అదొకటి కీర్తనం. అలాగే ఆయనకి సంబంధించిన పాటలు పాడుకోవడం కూడా కీర్తనం కిందకి వస్తుంది. అంతేకాకుండా అతని హృదయంలో గల కృష్ణ చైతన్యం వెంటనే జాగృతమవుతుంది. మరియు ఇదివరకే అతనిలో సహజంగా ఉండటం వల్ల దాన్ని ఏమి కృత్రితంగా మనం ప్రవేశపెట్టే అవసరం బలవంతంగా దానికి మనం చెయ్యక్కర్లేదు. అది దానంతటా అదే మేలుకుంటుంది, లోపల ఉంది కాబట్టి. ఎవరైనా దేవాది దేవుని పవిత్ర నామాన్ని ఉచ్చరించగానే అతని హృదయం సమస్త భౌతిక కలుషాల నుండి ప్రక్షాళనమవుతుంది. శ్రీ శిష్టాష్టకంలోని మొదటి శ్లోకంలో శ్రీ చైతన్య మహాప్రభు ఇలా చెప్తున్నారు. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుదీవర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అనేక సంవత్సరం నుండి పేరుకున్నట్టు ధూళినంతటిని హృదయం నుండి శుభ్రపరచున్నది, నిరంతర జనన మరణాలతో కూడుకున్న భౌతిక జీవితాగ్ని ఆర్పివేసేది అయిన శ్రీకృష్ణ సంకీర్తనకు జయము జయము. చంద్రుని చల్లని కిరణముల వలె ఆహ్లాదమును కలిగించు ఈ శ్రీకృష్ణ సంకీర్తనం సమస్త మానవులకు అత్యంత ముఖ్య వరప్రసాదమై ఉన్నది. ఆధ్యాత్మిక ఆనంద సాగరమును వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తన మనమెల్లప్పుడూ ఆకాంక్షించే అమృతాన్ని పూర్తిగా ఆస్వాదించుటకు అవకాశమును ప్రసాదించును. ఇది శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా రాసిన గీతం. ఇది శిష్టాష్టకం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించువాడే కాక ఆధ్యాత్మిక శబ్ద తరంగాలను వినువారి హృదయం కూడా పవిత్రమవుతుంది. అందుకే ఈ మంత్రం ఎప్పుడు కూడా రహస్యంగా చేసుకోమని చెప్పరు, బయటికి వినబడేలాగా ఉచ్చరించమంటారు. అది మనం వింటూ మన హృదయం పవిత్రమవుతుంది, అలాగే మనం ఉచ్చరిస్తుండగా విన్నవాళ్ళ హృదయం కూడా పవిత్రమవుతుంది అని చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక శబ్ద తరంగాలను విన్నంత మాత్రం చేతనే నీచ జంతువులుగా క్రిములుగా పుట్టిన బద్ధజీవులు మరియు వృక్షాలు ఇతర జీవజాతులు కూడా పవిత్రములై కృష్ణ చైతన్యంలో పరిపూర్ణత్వాన్ని సాధించటకు సిద్ధమవుతాయి. మానవుల కంటే తక్కువ రకపు జీవులు భౌతిక బంధాల నుండి ఎలా విముక్తమవుతాయి అని శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల హరిదాసు ఠాకూర్ను ప్రశ్నించినప్పుడు, పవిత్ర నామాలను జపించడం మిక్కిలి శక్తివంతమైనందున వాటిని ఎవరైనా అరణ్యాలలో కీర్తించిన ఆ శబ్ద తరంగాలను వినినంతనే చెట్లు చేమలు జంతువులు కృష్ణ చైతన్యంలో అభివృద్ధిని సాధించరని తెలిపారు. శ్రీ చైతన్య మహాప్రభు జార్ఖండ్ అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు ఈ విషయం యథార్థమని నిరూపించారు. ఆ సమయంలో పులులు పాములు ఇతర జంతువులు కూడా తమ సహజ వేరాన్ని వీడి కీర్తన చేస్తూ నృత్యం చేయనారంభించాయి. శ్రీ చైతన్య మహాప్రభు జార్ఖండ్ అరణ్యం గుండా వెళ్ళేటప్పుడు ఆయన కీర్తన చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ పులులు పాములు క్రూర జంతువులు సాధ్యవంతులు కలిపి అక్కడ నాట్యం చేయడం మొదలుపెట్టేయటం. మనం శ్రీ చైతన్య మహాప్రభు కార్యకలాపాలు అనుస్కరించకూడదు. ఎందుకంటే మనం ఆయన శ్రీకృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభువుగా రాధాదేవి భావంతో అవతరించారని చెప్తారు. ఆయన దేవాదేవుడు కాబట్టి ఆయనను మనం అనుకరించకూడదు.
పులులు, పాములు, పిల్లులు, కుక్కలు మనకు నీచు జంతువులను ఆకర్షించడానికి కానీ వాటి చేత నృత్యం చేయించడానికి కానీ తగినంత శక్తి మనకు లేదు. మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి అనుకరించాలని చూడకూడదు, అనుసరించాలి అని చెప్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు కార్యకలాపాలను అనుకరించకూడదు, కానీ వారి అడుగుజాడలను అనుసరించాలి. ఆయన చేసినట్టు పులులు, పాముల చేత మనం డ్యాన్స్ చేయించడానికి, వాటిని ఆకర్షించడానికి అంత దైవిక శక్తి మనలో లేదు కదా. కానీ భగవంతుని పవిత్ర నామాలను జపిస్తూ ప్రపంచంలోని మానవులందరూ కృష్ణ చైతన్య వైపు మరల్చగలం. మనం మనుషులను అయితే మార్చడానికి ప్రయత్నిస్తే జరుగుతుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. పవిత్ర నామాన్ని వ్యాపింపచేయడానికి, వితరణ చేయడానికి ఇది ఒకటి దదాతి అని చెప్పుకున్నాం కదా 10 శ్లోకంలో మనం. అది దానికి మహోన్నత ఉదాహరణ. ఈ సంకీర్తనం చేతనే మానవుడు ప్రతి గృహణాతి సిద్ధాంతాన్ని కూడా అనుసరించి, అంటే తీసుకోవడం, ఈ అద్భుతమైన వరాన్ని గ్రహించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైనా కృష్ణ చైతన్యోద్యమాన్ని గురించి విచారించి ఈ భౌతిక ప్రపంచ పరిస్థితిని తెలుసుకునేలాగా మనసును సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా గుహ్యమఖ్యాతి పృచ్ఛతి వంటి సిద్ధాంతాలు కూడా నిర్వహించబడతాయి. అంటే రహస్యమైన విషయాలు చెప్పడం, మళ్ళీ వాళ్ళ ద్వారా వినడం, మనకు తెలియని విషయాలు తెలుసుకోవడం, మనకు తెలిసిన విషయాలు మరొకరికి చెప్పడం, అడిగి తెలుసుకుంటూ ఉండాలి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య శాఖలన్నింటిలోనూ ప్రతి ఆదివారం ప్రేమపూర్వకమైన విందులను ఏర్పాటు చేసి జీవిత సభ్యులను, పోషకులను తమతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తారు. ఆసక్తి గల చాలామంది వ్యక్తులు ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తారు. ప్రతి ఆదివారం కూడా అక్కడ ఈ కృష్ణ చైతన్య సంఘ శాఖలన్నింటిలోనూ విందు ఏర్పాటు చేస్తారు. సాధ్యమైనప్పుడు వారు కూడా సంఘంలోని భక్తులను తమ గృహాలకు ఆహ్వానించి సంతృప్తి చెందేలా ప్రసాదాన్ని అర్పిస్తారు. ఈ విధంగా మా సంఘ సభ్యులు, సామాన్య జనం కూడా లాభం పొందుతున్నారు. యోగులు, జ్ఞానులు, కర్ములు, దానకర్తలను పిలువబడి వారి సాంగత్యం ఎవరికి శ్రేయస్సును కలిగించదు కనుక జనులు దానిని విడిచిపెట్టాలి. మానవుడు మానవ జీవిత లక్ష్యాన్ని సాధింపదలుచుంచో వారు కృష్ణ చైతన్య సంఘ భక్తులతో సాంగత్యం చేయాలి. ఎందుకంటే ఆ భక్తులతో సాంగత్యం చేస్తేనే వాళ్ళతో పాటు మనం కూడా భక్తి మార్గంలో ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఈ ఒక్క ఉద్యమమే భగవత్ ప్రేమను ఎట్లు వృద్ధి చేసుకోవాలో బోధిస్తోంది. మతం లేదా ధర్మం మానవ సమాజానికి ప్రత్యేక లక్షణం. అది మానవ సమాజానికి మరియు జంతు సమాజానికి మధ్య గల భేదాన్ని తెలియజేస్తుంది. జంతు సంఘంలో చర్చి, మసీదు వంటి మత విధానాలు లేవు. ప్రపంచంలోని అన్ని భాగాల్లోనూ మానవ సంఘం ఎంత తమ స్థితిలో ఉన్నప్పటికీ దానికో మత విధానం ఉంటుంది. ఏ మత విధానమైనా అభివృద్ధి చెంది భగవత్ ప్రేమగా మారినప్పుడు అది విజయవంతం అవుతుంది. వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళకి కూడా ఇవే విషయాలు చెప్తారు. అవి పాటిస్తూ ఉన్నప్పుడు వేరే మతం వాళ్ళని కూడా గౌరవించడం అనేది మనం నేర్చుకోవాలి. శ్రీమద్భాగవతం 1వ స్కందము 2వ అధ్యాయం 6లో చెప్పబడినట్టు సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరథోచసే అహైతుకి అప్రతిహ్రత యయాత్మ సుప్రసీదతి. అధోచుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను కలిగింపచేయనట్టుదే మానవుల పరమధర్మమైనది. ఆత్మ యొక్క సంపూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తియుక్త సేవను నిర్హేతుకము మరియు నిరాటంకమై ఉండవలెను. మానవ సమాజంలోని సభ్యులు నిజమైన మనశ్శాంతిని, మానవుల మధ్య, దేశాల మధ్య శాంతితో కూడిన మిత్ర సంబంధాలను ఆకాంక్షించుతో వారు కృష్ణ చైతన్య విధానాన్ని అనుసరించాలి. మన మధ్యన తగువులు, పోరాటాలు లేకుండా అంతా ఐకమత్యంగా ఉండాలి అంటే అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ కృష్ణ చైతన్యంలోకి వస్తే అప్పుడు దాని పట్ల అందరికీ ఇంకా అదే భక్తి మార్గంలో ఉంటారు కాబట్టి తగువులు అనేవి ఉండవు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. దానితో దేవాదేవుడైన శ్రీకృష్ణుని పట్ల నిగూఢమైన ప్రేమను వారు పెంపొందించుకోగలరు. అలా చేసిన వెంటనే వారి మనసు శాంతి సౌఖ్యాలతో నిండిపోతుంది. ఈ విషయంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఈయన శ్రీల ప్రభుపాదులు వారి గురువు గారు, ఆయన చెప్పిన మాట ప్రకారమే, ఆయన ఆదేశం ప్రకారమే ఈయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కృష్ణ భక్తుల గురించి, కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేయడం, సంఘాన్ని స్థాపించడం, ఆయన ఉండగా ఆయన 108 దేవాలయాలను నిర్మించడం జరిగింది. కృష్ణ చైతన్యాన్ని వ్యాపింపచేయడం ఈ విషయంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు కృష్ణ చైతన్యోద్యమాన్ని వ్యాపింపచేయటంలో నెలకొన్నట్టు భక్తులను ఇలాంటి ఆస్తిక ఉద్యమాన్ని వ్యతిరేకించుటకు ఎల్లప్పుడూ సన్నద్ధులై ఉండే నిరాకార మాయావాదులతో
చర్చించవద్దని చెప్తున్నారు. ఇందులో ఎప్పుడు కూడా భగవత్ చైతన్యాన్ని వృద్ధి చేయడానికే ఉండాలి తప్ప వేరే విధమైన మాయావాదులతో చర్చిస్తూ కాలాలు వృధా చేయొద్దని చెప్తున్నారు. ఇప్పుడు దీని మొత్తం సారాంశం ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ఈ ప్రసాదం అనేది లౌకికులు చేసినవి కాకుండా భక్తులు చేసినవి మాత్రమే మనం దేవుడికి సమర్పించిన ప్రసాదం మాత్రమే ఆహారంగా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంద్రియ తృప్తిగా అధికంగా అలవాటు పడిన వ్యక్తులతో సాంగత్యం చేయటం వద్దు అని చెప్పి కూడా శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే, మనం ఎల్లప్పుడూ భక్తులతో సాంగత్యం చేస్తూ భక్తియుక్త సేవకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఆచార్యుల అడుగుదాడులను అనుసరిస్తూ సంపూర్ణ విధేయతతో ఆధ్యాత్మిక ఆదేశాలను పాటించాలి. ఈ విధంగా మనం భక్తియుక్త సేవను మనలో నిగూఢమైన కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోగలం. నూతన భక్తుడు లేక మహాభాగవతుడు కాకుండా మధ్యస్థితిలో నెలకొన్నవాడు దేవాదేవుణ్ణి ప్రేమిస్తూ భక్తులతో స్నేహం చేస్తూ అజ్ఞానుల పట్ల దయ చూపుతూ అసూయ మరియు రాక్షస స్వభావం గలవారికి దూరంగా ఉండాలి. దేవాదేవుని ప్రేమించే విధానం, భక్తులతో స్నేహం చేసే విధానం ఈ శ్లోకంలో సంగ్రహంగా చెప్పబడింది. దదాది సిద్ధాంతాన్ని అనుసరించి అభివృద్ధి సాధించిన భక్తుడు తన ఆదాయంలో కనీసం సగమైన భగవంతునికి మరియు అతని భక్తులకు సేవ చేయడం కొరకు వినియోగించాలి. శ్రీల రూపగోస్వామి తమ జీవితంలో దీనికి మంచి ఉదాహరణ నెలకొల్పారు. వారు ఉద్యోగం నుండి విరమింపదలుచుకున్నప్పుడు జీవితంలో తాను సంపాదించిన దానిలో సగం శ్రీకృష్ణుని సేవకు, 4వ వంతు బంధువులకు పంచిపెట్టి మిగిలిన పావు వంతు తమ అత్యవసరాల కొరకు ఉంచుకున్నారు. భక్తులందరూ ఈ ఉదాహరణ అనుసరించాలి. ఆదాయం ఏమైనానో అందులో సగభాగం శ్రీకృష్ణుని కోసం మరియు అతడి భక్తుల కోసం ఖర్చు పెట్టాలి. ఇలా చేయడం వలన దదాతి సిద్ధాంతాన్ని పాటించిన వారు అవుతాం. తర్వాతి శ్లోకంలో శ్రీల రూపగోస్వామి ఎలాంటి వైష్ణవుని మిత్రునిగా ఎన్నుకోవాలో, వైష్ణవుని ఎలా సేవించుకోవాలో మనకు వివరిస్తున్నారు. హరే కృష్ణ. ఈ వీడియో ఈరోజుతో ఇక్కడితో ముగిసింది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇందులో ఏమైనా కొంచెమైనా మీకు అర్థమయ్యేలా చెప్పగలిగితే అదంతా మా శిష్య గురువుల ఆశీస్సుల ఫలితం, కృష్ణుడి కరుణ. ఏమైనా పొరపాటు జరిగితే అది నా తప్పుగా భావించి మన్నించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.